కరెంటు బిల్లు అక్కడ ఏం సంబంధించిన హౌస్ సంబంధించిన మా పేర్లో ఉంది. బిల్లు ట్యాక్స్ మీరు కట్టమని డిమాండ్ చేస్తారు. ఓకే, మేము గవర్నమెంట్కి ఉల్లంఘించి మాట్లాడతలేం సార్. ఒకటి ఏంటంటే ఆ పేరున మా హౌస్ పేరున వచ్చిన నాడు మేము చెల్లిస్తాం. మా విజ్ఞప్తి వాటర్ వస్తున్నాయి కదా, వాటర్ కూడా ఏమంటారు సార్ వచ్చే ఆఫీసర్లు ఒకటేనండి. వాటర్ ఇప్పుడు మీకు యాక్చువల్గా అక్కడ ఉండే రైట్ ఫస్ట్ లేదు, అది ఇరిగేషన్ స్థలం. మాకు చాలా లెటర్లు పెట్టారు వాళ్ళు తీసేయమని చెప్పేసి. ఎందుకంటే గత సంవత్సరము మీకు ఐడియా ఉండొచ్చు, కొట్టుకపోయింది మీరు కెనాల్ వచ్చేసి. ఎందుకంటే మీరు మెల్లమెల్ల కెనాల్ బౌండరీ మొత్తం ఎంక్రోజ్ చేస్తున్నారు, దాంతో కట్ట బలహీనం అయితే కొన్ని రోజుల్లో వరద వచ్చిందనుకో మీకు కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అక్కడ ఏంటంటే అక్కడ ఉండకూడదు అనేది వాళ్ళది, మాది కాదు అది. మాదైతే మేము ఏదో విధంగా ప్రభుత్వాన్ని తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇరిగేషన్ స్థలాలు మీకు ఇస్తాము అని చెప్పేసి అన్నప్పుడు మాకు మీ పేరు మీద ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇవ్వరు, అది ఎందుకంటే కెనాల్ బౌండరీ దానివల్ల పోతుంది. మీకు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదనే మేము మీకు వాటర్ కనెక్షన్ ఇస్తాము. ఎవరైనా అడిగితే ఇప్పుడు మొన్న కూడా అక్కడ పాత కౌన్సిలర్ గారు అడిగినప్పుడు కూడా మేము ఆ మూర వేయించడం కూడా మేమే చేసాము. అంతకుముందు గతంలో చేయలేరంట. లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు మీరే వాడుతున్నారని చెప్పేసి కూడా తను చెప్పారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు కొంతమందికి మీటర్ కలెక్షన్లు కూడా ఉన్నాయి, కరెంట్ కలెక్షన్లు కూడా ఉన్నాయి. ప్రతిదీ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు, వాళ్ళు కడుతున్నారు. మీకు ఒకటి ఏంటి, అది మీ జాగా కాదు ఫస్ట్. అయినప్పటికీ మీరు ఉంటున్నారు. ఎందుకంటే మీకు భూమి లేదు, ఇక డబ్బులు ఉన్నాయో లేదా అనేది నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే అంటే మీరు డబ్బులు లేని వాళ్ళు అయితే నేను అనుకుంటాను. ఇంటి నెంబర్ ఇస్తేనే కష్టం ఉన్నట్టు మీ దగ్గర డబ్బులు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఇంటి నెంబర్ ఇస్తేనే కడతామంటే మీ ఎంత ఏదో ఒకటి ఉంది. మీరు డబ్బులు లేవు మేము కట్టమని చెప్పేసి అనట్లేదు. ఇంటి నెంబర్ ఇస్తే కడతామంటున్నట్టు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో అది మాకు అర్థమవుతుంది. మీ ఉద్దేశం ఏంటనేది మాకు అర్థమవుతుంది. అరే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత బైక్ ఉంది చెప్పు, 4 ఏళ్ళ బైక్ ఉంది. మేము పోయిన సంవత్సరం కూడా మాకు పోయిన సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరం వచ్చాము. ఎప్పుడన్నా మీకు మేము మీరు కట్టమని చెప్పేసి అన్నాం, వదిలేసాం. ఇంతగానో ఎందుకు చేస్తున్నామంటే 3-4 సంవత్సరాలు కట్టమంటారు కదా సార్. వాటర్ కడియా కిందకి వచ్చింది, మా ఇంటికి వాటర్ కడియా వచ్చింది సార్. మీరు అన్నారు కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది కెనాల్ బౌండరీ. ఓకే, మాకైతే ఇది హౌస్ నెంబర్ కానీ బిల్లు ట్యాక్స్ కానీ గవర్నమెంటే చెల్లించింది కదా సార్. గవర్నమెంట్ అక్కడ నుంచి కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే మాకు సంబంధం లేదు కదా. స్థలం మాత్రం వాళ్ళది. స్థలం వాళ్ళదే. ఒకటండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి, నేను చెప్తాను ఏందనే రూలు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నప్పుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్లో అయినా సరే మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు మీరు ఉన్నదానికి మీకు మేము మా దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము, రోడ్డు ఫెసిలిటీ ఇస్తాము, డ్రైనేజ్ కూడా ఫెసిలిటీ ఇస్తాం కాబట్టి, తీసేయడానికి సర్వీస్ ఇస్తాం కాబట్టి దానికోసం ట్యాక్స్ అనేది వసూలు చేస్తాం. అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నా సరే, ప్రైవేట్ ల్యాండ్లో ఉంటే ప్రైవేట్ వ్యక్తుల పేరు ఇస్తాం. గవర్నమెంట్ ల్యాండ్ దాని మీద హక్కు లేదు కాబట్టి ఓల్డ్ రన్ చేస్తాం. మీకు ఇప్పుడు అందరికీ ఉన్నాయి కూడా ఓల్డ్ రన్ పర్మిషన్స్. అంతే తప్ప ఎవరికి వాళ్ళ పేరు మీద ఉండదు. ఎందుకంటే అది మీ జాగా కాదు. మీరు ఉన్నన్ని రోజులు చెల్లించడమే దాని ఉద్దేశం. అది మీరు గుర్తుపెట్టుకోండి చేసి. మీకు రేపు పొద్దుగాల వాటర్ ఇవ్వాలన్నా మాకు డబ్బులు కావాలి. అది ఇప్పుడు మీరు మొత్తం మున్సిపాలిటీలో అందరికీ తిరుగుతున్నాం, వాళ్ళందరికీ తీసుకొచ్చి మీ దగ్గర కూడా పెడుతున్నాం మేము. అది మీకు కూడా అంటే అందరికి కూడా మనకు కూడా మనం కట్టినప్పుడే మనకు అడిగేదానికి కూడా హక్కు ఉంటుంది. నేను అనేది మనం కూడా మీకు 4 సంవత్సరాల నుంచి అడగలేము. మన వల్ల ఇప్పుడు మీరు ఒక 10-15 లక్షలు కట్టడం వల్ల మన మున్సిపాలిటీకి ఒక 2 కోట్ల ఆదాయం వస్తుంది. అంత తక్కువ పడుతుంది మాకు. కాబట్టి మీకు అంత లాస్ట్ ఇయర్ కూడా అంత మేము ఫిగర్స్ పెట్టలేము. నిజానికి కూడా అడిగి వదిలిపెట్టేసాం వాస్తవానికి. సరే, ఇంతగానము కట్ చేయడం అనేది కూడా మీకే వదిలేసాం. ఈసారి ఎందుకంటే మేము ఇంకా కొద్ది దూరంగా మీకు అవసరం. రేపు పొద్దుగాల ఇప్పుడు మేము ఇంకా ఏమంటుంటే ఎంక్రోచ్మెంటే తీసేద్దామని కూడా ఆలోచిస్తున్నాం. అప్పుడు ఇక మీకు రైట్ కూడా ఉండదు, అసలు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు మేము అడగం. ఇప్పుడు మేమే వచ్చి ఇరిగేషన్ వాళ్ళు నాకు లెటర్ పెడతారు, ఎంక్రోచ్మెంట్ తీసేద్దామంటే అప్పుడు మేము ఎంకరేజ్మెంట్లో మొత్తం తీసేస్తాం. టెక్సులు మా పేరు ఉంది అయినాక మేము కడతాం. అప్పటిదాకా టెక్సులు కట్టాం, మేము కట్టాం. కొన్నారంటే ఇంట్లోకి వచ్చి మా వాళ్ళకి భయపెట్టుకుంటా నల్లలు పీకేస్తాం, కరెంట్లు పీకుతాం, మీ ఇళ్ళ సామాన్లు తీసుకుపోతాం, అన్ని తీసుకుపోతున్నామని మా ముసలాళ్ళకు భయపెట్టిపిస్తున్నారు. ముసలాళ్ళు తెలంగాణ వంటలు ఏడుచుకుంటా మాకు ఫోన్లు చేస్తే ఇక్కడ పని దిక్కు లేకుండా ఎక్కడో పోయి మేము ఊరు దేశం పని పోయిన వాళ్ళం అందరం వచ్చినాం. రాత్రి తెలంగాణ వచ్చేసినాం. మీ మొత్తం సామాన్లు భీమాలు మొత్తం దొంగ చేసుకుపోతామని అంటున్నారు. కట్టకుంటే ట్యాక్స్ మా పేరు మీద లేదు, మేము ఎట్లా కట్టాలా? మాది ఏం కురుపున్నదని మేము కట్టాలా? ఆధార్ కార్డు మా మీద చక్కగా లేదు, ఇళ్ళ నంబర్ మా మీద చక్కగా లేవు, ఓటింగ్ మా పేరు మీద లేవు, ఏం పేరు మీద లేవు. మరి
మేము కట్టాలి అట్లా ట్యాక్సులు. మళ్ళీ మేము ఎవరితో ట్యాక్స్ కట్టమంటే మేము ఎట్లా కడతాం? కరెంట్ బిల్లులు కూడా మా పేరు మీద లేవు. కొంతమంది కరెంట్ బిల్లులు కూడా ఉన్న కరెంట్లు కూడా లేవు, మీటర్లు కూడా లేవు. మాకు ఇంతగానో అన్యాయం చేస్తున్నారు అంటే అందరు ఉరికేస్తారు, అందరు కినాలు కట్టాలు కనిపిస్తారు. ఓట్లు అయిపోయినాక ఎవరికి కనిపిస్తలేడు. గత 18 సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో మేము ఉంటున్నాం. ఆర్మూర్ టీచర్స్ కాలనీ కెనాల్ బౌండరీలో ఉంటున్నాం. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి ఓటకు లేకుండా ఇక్కడ సృష్టించుకొని మేము ఎక్కడెక్కడో బతకడానికి వచ్చినాం సార్. ప్రాపర్ ఇక్కడ కూడా కాదు, కొన్ని పద్ధతులు కూడా మేము ఉన్నాయి, అన్నీ చేసినాం. కాబట్టి ఈరోజు ట్యాక్స్ వితిన్ మా హౌస్ నెంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం. రాజారాం నగర్ గేట్ అని ఉంది కాబట్టి మేము ఎట్లా పేగా చేయగలుగుతాం? ఒక సంవత్సరం ఏందో మీకు ఇస్తున్నాము అని చెప్పేసి ఒక వితిన్ గవర్నమెంట్ చెప్తే దానికి ట్యాక్స్ పే చేసారు. అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు కట్టిర్రు. ఈరోజు మీరేం సార్ డిమాండ్ చేసాడు? అది కరెక్ట్ కాదు కదా. మా పేర్లు ఇవ్వండి, కట్టుదాం. మా పేరు నా హౌస్ నెంబర్ వితిన్ హౌస్ నెంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం. ఒకటి ఏంటంటే హైడ్రా అని చెప్తుర్రు, అది ఒక భయం అయిపోయింది. స్లమ్ ఏరియాలో ఆక్యుపేషన్ ఉండద్దు అంటుర్రు. మరి మేము మా గరీబోళ్ళ పరిస్థితి ఏంది? మీరు బిల్లు కట్టమంటారు మీరే, మీరు తీసేస్తారంటారు మీరే. వితిన్ గవర్నమెంట్ మీరు చెప్పినట్టు మేము వినాలంటే మా పరిస్థితులు ఏం సార్? మేము కనీసము ఒక మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్ మేము సెట్ అవుతున్నామాట, సెట్ అవుతున్నాం ఊహతోపి మళ్ళీ మొదటికే పుస్తకం తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళి సార్ మేము బతకాలి? మా ఓటు హక్కు మీరు యూజ్ చేస్తలేరా? మేము భారతీయులేం కదా సార్. నేను అధికారులు వచ్చామని చేసిండు. అధికారులు కట్టాలా కంపల్సరీ, లేకపోతే మీరు తీసేయాలా చేయాలా? జస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైట్ చేయండి, ఏమన్నా తొక్కులాడతా అని చెప్పేసి తన కూడా అన్నాడు. ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు దిగినాక మళ్ళీ తర్వాత అధికారం వచ్చి ఇప్పుడు అంటుండ్రు మీరు కట్టుండే అని. మా ఓట్లప్పుడు మాకు లీగల్ అంటారు, అది ఆధార్ కార్డు లీగల్ అంటారు. మళ్ళీ ఇది అన్లీగల్ అన్నప్పుడు మాకు మొత్తం ఫెసిలిటీ దేని గురించి ఇచ్చింది సార్? ముందుగా తెలుసు కదా ఇది అన్లీగల్ అని. మళ్ళీ కరెంటు మీరే ఇచ్చిండు, ఓటర్ ఐడి మీరే ఇచ్చిండు, ఆధార్ కార్డు మీరే ఇచ్చిండు. ఇది మేము ఇప్పుడు అది తీసుకోకపోతే మేము లీగల్, ఇదేంటే లేదు. ఈరోజు 10వ వార్డుకు సంబంధించిన కాలనీవాసులు, కొంతమంది కెనాల్ కట్ట మీద ఉన్న కాలనీవాసులు, అలాగే అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన విషయం మీరు అందరూ కూడా చూసే ఉంటారు. వీళ్ళతోటి మేము గత 3 రోజుల కింద కూడా అలాగే నిన్న కూడా మేము చర్చలు జరిపాము. వాళ్ళకి సంబంధించి 15 లక్షల ఆస్తి పన్ను బకాయిలు వాళ్ళు గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చెల్లించలేకుండా పెండింగ్లో ఉన్నారు. మీకు ఇప్పుడు 90% వడ్డీ మాఫీ కూడా వచ్చింది కాబట్టి మీ ఆస్తి పన్ను తగ్గుతుంది. మీరు చెల్లించుకుంటే మున్సిపాలిటీకి అలాగే పన్నులు చెల్లించిన వాళ్ళు అవుతారు. మేము చెల్లించే సదుపాయాలు కూడా నిరంతరంగా మీకు అందించడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి, అలాగే మీకు ఏదైనా వేరే సమస్యలు ఉన్నా అంటే వాటర్ ప్రాబ్లంలు ఏదైనా, లేదంటే ఇంకేదైనా డ్రైనేజ్ ప్రాబ్లము, ఇంకేదైనా ప్రాబ్లం కూడా మాకు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళకు చెప్పి గత 2 రోజుల నుంచి చర్చిస్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు మా దగ్గరికి ఒకటే డిమాండ్ అనేది పెట్టారు. వాళ్ళకు గవర్నమెంట్ అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి మేము ఓల్డ్ ఆఫ్ ది ప్రిన్సెస్ అనే పేరు మీద మేము ఇవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళ పేరు మీద వస్తే మాత్రమే మేము చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అలాంటి అధికారము నాకు లేదు. ఇన్ కేస్ ప్రభుత్వము ఏదైనా పథకం కింద వాళ్ళకు ఇళ్ళు లేదా స్థలాలు మంజూరు చేసినప్పుడు అయితే అలాంటి అవకాశం మాకు వస్తుంది తప్ప ఎంక్రోచ్మెంట్లకు మాత్రం అలాంటి అవకాశం ఉండదు, మేము ఇవ్వలేము. అది మా అధికార పరిధిలోనిది కూడా కాదు, మేము చేయలేము. అది ఆ విషయాన్ని వాళ్ళకు ఆ విధంగా కూడా చెప్పేసి కూడా మీకు ఇలాంటి సౌకర్యాలు మీరు ఉంటున్నారు కాబట్టి మేము ఇస్తున్న సౌకర్యాలని నిరంతరాయంగా అందించాలంటే మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళతోటి మేము సామరస్యంగానే చర్చలు జరిపాము. వాళ్ళు కూడా విన్నారు. కానీ కొంతమంది వాళ్ళలో కొంచెం చర్చించుకొని కట్టే వాళ్ళని కూడా ముందుకు రావట్లేదని చెప్పేసి మాకు తెలిసింది. బట్ ఇప్పుడు కూడా నేను చర్చించినప్పుడు కూడా చెప్పారు, మేము మా పేరు మీద వస్తే కడతాము, లేకపోతే కట్టమంటే వాళ్ళందరికీ కూడా ఆ స్తోమత ఉంది. కానీ కావాలనే వాళ్ళు చెల్లించట్లేదు. వాళ్ళ ఉద్దేశం అనేది మాకు తెలియకపోయినా వాళ్ళకు మాత్రం మా సహకారం మాత్రం ఖచ్చితంగా ఎలాంటి సదుపాయాలైనా మేము చెల్లిస్తామని చెప్పాము. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఒకటే వాళ్ళ డిమాండ్ అనేది పెట్టడం జరిగింది. అది మా చేతుల్లో లేదు కాబట్టి మేము ప్రైవేట్ ఆస్తి పరునికి ఏ విధంగా అయితే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోతే సదుపాయాలు అంటే మేము కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఆపేస్తామో వాళ్ళకు కూడా ఆపేస్తామని చెప్పేసి మేము చెప్పాము. అది
వేరే సమస్యగా మారుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆపాం తప్ప వేరేది కాదు. వాళ్ళు అర్థం చేసుకుని సహకరిస్తే మున్సిపాలిటీకి మేము పన్ను అంటే నిరంతరాయంగా మా సేవలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందనేది కూడా చెప్పాము. నిన్న కూడా మేము సిఐ గారిని కూడా ఈ విషయంలో మేము ఇన్వాల్వ్ చేసినప్పుడు తను కూడా వాళ్ళ సిబ్బందిని పంపించేసేసి కూడా నిన్న ఒక 50 మంది జమ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పాము. వాళ్ళతో కూడా మేము చెప్పించాము. ఇందాక కూడా మేము సిఐ గారి సహకారంతో తీసుకొని కూడా వాళ్ళకు మేము మాట్లాడడం జరిగింది. మీరు మాకు సహకరించినట్లయితే మేము కూడా మీకు సహకరిస్తాము. ఇది ఒక్కరి కోసం కాదు, మీరు వివిధ మన పట్టణంలో ఉన్న ఆస్తి పరులు ఎవరైతే అంటే మన ప్రైవేట్ ఆస్తి పన్ను చెల్లించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా చెల్లించినట్లయితే మా మున్సిపాలిటీకి అలాగే వాళ్ళకు కూడా సరఫరాలు అందించడానికి అవుతుందని చెప్పేసి సిఐ గారు కూడా మేము అందరం కూడా వాళ్ళతో చెప్పాము. వారు అర్థం చేసుకుని చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆ విధంగా చేస్తారని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ మీడియా ద్వారా కూడా నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా చెల్లించండి. మీకు ఇంకేదన్నా అవసరం ఉంటే మాకు చెప్పండి. మీ సమస్యల్ని తీర్చే ప్రయత్నం మేము చేస్తాము.